హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ట్యూటోరియల్ నుండి ఈరోజు మనం ఎన్సీఆర్టీ ఆర్ట్ అండ్ కల్చర్ 4th చాప్టర్ మౌర్యన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్ గురించి చూద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ చాప్టర్ చాలా లెంతీ అండి. అది మనం ఒకే వీడియోలో అంతా కూడా కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్, ఎందుకంటే ఎక్కువ టైం పట్టేస్తుంది. సో మనం చిన్న వీడియోస్ కింద ఒక 20 minutes అలా చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ 2nd century BCEలో మనకి మౌర్యన్ పీరియడ్ తర్వాత చాలామంది రాజులు పరిపాలనలోకి వచ్చారనమాట. అంటే భారతదేశంలోని చిన్న భూభాగాల కింద రాజ్యాలను ఏర్పరచుకుని చాలామంది డైనాసిటీలని ప్రారంభించి వాళ్ళు పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అందులో కొంతమంది ఏంటంటే సుంగాస్, కన్వాస్, కుషన్స్, గుప్తాస్. ఈ నలుగురు మనకి ఈ 4 డైనాసిటీలు సుంగా డైనాసిటీ, కన్వా డైనాసిటీ, కుషన్ డైనాసిటీ, గుప్తా డైనాసిటీ మనకి నార్త్ సెంట్రల్ ఇండియాలో పరిపాలన అనేది చేయడం జరిగిందనమాట. నార్త్ సెంట్రల్ ఇండియాలో మనకి వీళ్ళు పరిపాలన అనేది చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వాళ్ళ తర్వాత మనకి అదే టైంలో మనకి శాతవాహనాస్, ఇషవాకులు, అభిరాస్, వెంకటాస్ అనే వాళ్ళు మనకి సౌత్ వెస్టర్న్ ఇండియాలో మనకి వాళ్ళ పరిపాలన అనేది చేయడం జరుగుతుంది. ఈ పరిపాలనా ప్రాంతంలో మనకి శిల్పాలు ఆ టైంలో వాళ్ళు ఎటువంటి అభివృద్ధి పరంగా నైపుణ్యతను చూపించారు అంటే కల్చరల్ డిజైనర్స్లో వాళ్ళు ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి తీసుకొచ్చారనేది మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా. ఈ టైంలో మనకి 2 బ్రాహ్మణికల్ సైట్స్ అనేవి 2nd century BCEలో మనకి 2 బ్రాహ్మణికల్ సైట్స్ అనేవి చాలా ప్రాముఖ్యత పొందినవి అనమాట. అవేంటంటే వైష్ణవ్స్, శివాసు వచ్చేసరికి మనకి శివాసు ఈ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే శివాసు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళని వైష్ణవ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఎవరైతే మనకి శివుని పూజిస్తారో వాళ్ళని శివాస్ అంటారు. వీళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకునే వాళ్ళు అనమాట. శివుడు గొప్ప అని శివాస్ అనేవాళ్ళు మనకి శైవులాన్ని వాళ్ళు విశ్వసించేవాళ్ళు. ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళు విష్ణుమూర్తే మంచి గొప్ప దేవుడు అని చెప్పి వీళ్ళని వ్యతిరేకించేవాళ్ళు అనమాట. ఇలా వాళ్ళ మధ్యన ఒక వ్యతిరేకత అనేది ఉండేది ఆ టైంలో. దాని గురించి మనం మేజర్గా ఎక్కడైతే డిస్కస్ చేయము. బట్ ఈ డైనాసిటీలు ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఆ టైంలో మనకి కొన్ని ఫైండెస్ట్ కల్చర్స్ అనేవి దొరకడం జరిగింది. ఆ టైంలో మనకి క్రియేట్ చేసినటువంటి కొన్ని ఫైండెస్ట్ కల్చర్స్ అనేవి ఫౌండ్ చేశారనమాట. ఎక్కడంటే అవి ద ఫైండెస్ట్ కల్చర్స్ ఆర్ ఫౌండ్ ఎట్ ద విదూషా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి నేమ్స్. విదూషా, బహురత్ మధ్యప్రదేశ్, బోధ్గయ బీహార్, జగ్గయ్యపేట ఆంధ్రప్రదేశ్, మథురా ఉత్తరప్రదేశ్, కందగిరి ఉదయగిరి ఒడిషా, బహజా నియర్ పూణే అండ్ పావని నియర్ నాగపూర్ మహారాష్ట్ర. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో మనకి కొన్ని స్కల్ప్చర్స్ అనేవి ఎస్కలేట్ చేయడం జరిగింది, అంటే కనుగొనడం జరిగింది. పురావస్తు శాఖ వాళ్ళు ఎవరైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఆ స్కల్ప్చర్స్లో ఎలాంటి డెవలప్మెంట్ ఉన్నదన్నది మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క సైట్ గురించి చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే బహురత్లో మనకి బహురత్ స్కల్ప్చర్స్ ఆర్ టాల్ లైక్ ద ఇమేజెస్ ఆఫ్ యక్ష అండ్ యక్షిని ఇమేజెస్ అనేవి మనకి మౌర్యన్ పీరియడ్లో ఎలా అయితే ఉన్నాయో అలాగే ఇవి కూడా చాలా ఎత్తుగా ఉండేవంట బహురత్ సైట్లో కూడా. ఓకేనా. నెక్స్ట్ వీటి మోడలింగ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్ వాల్యూ ఈజ్ లో రిలీఫ్ మెయింటైనింగ్ లీనారిటీ. ఓకేనా. అంటే సరళీకృతంగా అంటే 1 by 1 అంటే ఒక స్కల్ప్చర్స్ డిజైన్ చేసినప్పుడు వరుస క్రమంగా స్టోరీస్ అనేవి మనకు అర్థం అవడం కోసం ఫస్ట్ ఏం చెప్తున్నాము, నెక్స్ట్ ఏం వస్తుంది, ఇలా ఒక లైనారిటీ అనేది బేస్ చేసుకుని వాటిని డిజైన్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్ ఇమేజెస్ స్టిక్డ్ టు
టు ద పిక్చర్స్ ప్లేన్. ఈ ఇమేజెస్ అనేవి స్టిక్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇన్ ద రిలీఫ్ ప్లేన్స్ డిఫ్యూజింగ్ నెరేటివ్ ఇల్యూషన్ ఆఫ్ ద త్రీ డైమెన్షనాలిటీ కింద మనకి ఒక ఇల్యూషన్ అనేది క్రియేట్ చేసేదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎలా ఉండేవి అవి, క్లారిటీ ఇన్ ద నెరేటివ్, చాలా క్లారిటీగా నెరేటివ్ చేసేవారనమాట స్టోరీస్ని. అండ్ ఎన్హాన్స్డ్ బై ద సెట్టింగ్ మెయిన్ ఈవెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నెరేటివ్ చేసేవాళ్ళు అనమాట. ఎట్ బహురత్ నెరేటివ్ ప్యానెల్స్ ఆర్ షోన్ విత్ ప్యూర్ క్యారెక్టరిస్టిక్ అబౌట్ యాజ్ ద టైమ్ ప్రోగ్రెసెస్ అపార్ట్ ఫ్రమ్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ. మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో స్టోరీలో వాళ్ళ గురించి. అండ్ అదర్ ఆల్సో స్టార్టెడ్ అపియరింగ్ ఇన్ ద పిక్చర్స్ స్పేస్. అలానే వేరే ఇంకేమైనా సరే యానిమల్స్ కానీ, సరౌండింగ్ ఉన్న బట్టలు కానీ, ట్రీస్ కానీ, ఇలా ప్రతిదీ కూడా మనకి ఆ పిక్చర్స్లో డీటెయిల్డ్గా మనకి వాళ్ళు డిజైన్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అట్ టైమ్స్ మోర్ దెన్ వన్ ఈవెంట్ అట్ వన్ జాగ్రఫికల్ ప్లేస్ ఈజ్ క్లబ్డ్. ఒకే ఈవెంట్లో మనకి మోర్ దెన్ అనేవి మనకి ఇక్కడ జాగ్రఫికల్ ప్లేస్ని బేస్ చేసుకుని క్లబ్ చేసేవాడు అనమాట. అంటే ఒకటే మనకి మెయిన్ ఈవెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్లస్ దాని సరౌండింగ్లో ఉన్నవి కూడా మనకి అక్కడ సింబాలిక్గా వాటిని కూడా పిక్చర్ స్పేస్లో వాటిని డిజైన్ చేసేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి పిక్టోరికల్ స్పేస్లో ఉండేవి. నెక్స్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద స్పేస్ ఈజ్ యూటిలైజ్డ్ ద మ్యాక్సిమమ్ బై ద స్కల్ప్చరల్ folder hands in the narrative as well as single figure of the yakshini are shown flat ceiling to the chest. మనకి యక్షిని శిల్పాలు అనేవి అంటే ఏవైతే స్కల్ప్చర్స్ ఉన్నాయో అవి మనం బిఫోర్ క్లాసెస్లో చూసాం. అవి ఎలా ఉన్నవి, చాలా ఎత్తుగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హ్యాండ్స్ అనేవి ఫోల్డింగ్లో ఉన్నాయి. హ్యాండ్స్ అనేవి మన చేతులు ఫ్రంట్కి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఎలా ఉంటాయి, అలా వాటిని స్ట్రక్చర్ అనేది వాళ్ళు డిజైన్ చేసేవారు అనమాట. నెక్స్ట్ వాటి చెస్ట్ అనేది మనకి ప్లెయిన్గా ఉండేది. ఓకేనా. ఫ్లాట్గా ఉండేది. ఫ్రంట్కి ఇలా ఫ్లాట్గా ఉండేది అనమాట. చెస్ట్ బేస్ చేసుకుని ఫ్లాట్గా హ్యాండ్స్ అనేవి ఫోల్డ్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. నెక్స్ట్ some cases especially in the later times the hands are shown with the natural projection against the chest. ఫస్ట్ మనకి ఏం చేశారు, యక్షిని టైంలో హ్యాండ్స్ అనేవి ఫోల్డింగ్లో ఉంచి మనకి చెస్ట్కి ఈక్వల్గా ఉండేలాగా పెట్టి చూపించారనమాట స్కల్ప్చర్స్లో. నెక్స్ట్ తర్వాత ఏమైంది, న్యాచురల్ ప్రొజెక్షన్స్లో ఎగెనెస్ట్గా చెస్ట్, అంటే చెస్ట్కి ఎగెనెస్ట్ వేలో మనం హ్యాండ్స్ మూవ్ చేస్తున్నాం కదా, మనం హ్యాండ్స్ రైట్ లెఫ్ట్ అలా మన సర్క్యులర్గా కూడా మూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఒక ఇక్కడ చూడండి ఇలా ఉంది చూడండి, ఇలా మనకి ఏదో ఒక స్ట్రక్చర్ ఏదో ఒక ఫామ్ బేస్ చేసుకుని అలా డ్రా చేయడం అనేది మొదలెట్టారనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్స్ అనే వాళ్ళు ఎవరైతే మనకి ఆర్టిజం అనేది ఎలా మనకి రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ వాళ్ళ హ్యాండ్స్ అనేది అంత బాగా చేసేవాళ్ళు కాదు, బట్ తర్వాత న్యాచురల్గా వాటిని చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఇనిషియల్లీ డ్రెస్సింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్టోన్ స్లాబ్ అపీర్ యాజ్ ద మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఏం చేసేవారంటే డ్రెస్సింగ్ ఏదైతే స్కల్ప్చర్ ఉందో స్కల్ప్చర్కి డ్రెస్సింగ్ కూడా మెయిన్ స్లాబ్ ఏదైతే ఉందో స్టోన్ మీదే డ్రెస్ అనేది డిజైన్ చేసేవారు. లాటర్ ఆన్ ద హ్యూమన్ బాడీ అండ్ అదర్ ఫార్మ్స్ వర్ స్కల్ప్చర్డ్. తర్వాత ఏం చేశారంటే హ్యూమన్ బాడీ మనకి అట్ ద సేమ్ టైం వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ని కూడా ఇంక్లూడెడ్గా రెండింటిని చూపించడం అనేది మొదలుపెట్టారనమాట. సర్ఫేస్ ప్రొజెక్షన్స్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫీట్ వాజ్ నాట్ పాసిబుల్ టు హ్యాండ్స్. అంటే హ్యాండ్ నుండి మనకి ఫీట్ వరకు కూడా ప్రొజెక్షన్ అనేది ఒకేలా ఉండేలాగా మనం న్యాచురలిస్టిక్గా డ్రా చేయడం అనేది వాళ్ళకి డిజైన్ చేయడం అనేది స్కల్ప్చర్స్ డిజైన్స్లో అప్పుడు కొంచెం అంత పాసిబుల్గా ఉండేది కాదనమాట. అవి కొంచెం హ్యాండ్స్ అనేవి ఫోల్డెడ్ చూడండి ఇక్కడ ఉంది ద ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ ఆక్వర్డ్ పొజిషన్ ఆఫ్ ద ఫీట్ ఇలా ఉండేవన్నమాట. తర్వాత మనకి గ్రో అవుతున్నది వాళ్ళు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా దేర్ ఈజ్ ఏ జనరల్ స్టిఫ్నెస్ ఇన్ ద బాడీ అండ్ ఆర్మ్స్.
అవి ఎలా ఉండేవి ఆ స్కల్చర్స్? స్టిఫ్గా ఉన్నట్టు, అంటే మనకి ఏదో దగ్గరగా అయిపోతున్నట్టుగా అనిపించేలాగా స్టిఫ్గా ఉన్నట్టుగా కనిపించేవి అనమాట ఆ స్ట్రక్చర్స్. తర్వాత గ్రాడ్యువల్లీ వాళ్ళు విజువలైజేషన్ అనేది, అప్రిషియేషన్ అనేది మాడిఫైడ్ చేశారనమాట, మేకింగ్ ఇమేజెస్ విత్ ద డీప్ కార్వింగ్స్. ఓకేనా? అలా మనకి నెక్స్ట్ మెల్లమెల్లగా వాళ్ళు డెవలప్ చేయడం అనేది మొదలుపెట్టిన తర్వాత న్యాచురలిస్టిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ బాడీస్ కల్చర్స్ ఎట్ ద బహురత్లో మనకి ఏమైంది? న్యాచురలిస్టిక్గా అట్ ద సేమ్ టైం రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉండేది? హ్యూమన్ అండ్ యానిమల్ బాడీస్ అనేవి చాలా న్యాచురలిస్టిక్గా డిజైన్ చేయడం అనేది వచ్చిందనమాట. ఓకేనా? కొంత స్పాన్ ఆఫ్ టైంకి. నెక్స్ట్ బౌద్ధ్ గయ, సాక్షి స్తూప, జగ్గయ్యపేట ఆర్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటి? న్యాచురలిస్టిక్గా మనం రిప్రజెంట్ చేయడం, యానిమల్స్ అండ్ హ్యూమన్ బాడీస్ని న్యాచురలిస్టిక్గా కల్చరల్గా మనకి డిజైన్ చేయడంలో ఈ ప్లేసెస్ అనేవి బౌద్ధ్ గయ, సాక్షి స్తూప, జగ్గయ్యపేటలు ఉన్నవి మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్నవి బాగా చేశారు అని చెప్తున్నారు కళాకృతులు. నెక్స్ట్ నెరేటివ్ రిలీఫ్ బహురాజ్ షోస్ హౌ ఆర్టిజం యూజ్డ్ ద పిక్టోరికల్ లాంగ్వేజ్ వెరీ ఎఫెక్టివ్లీ టు కమ్యూనికేట్ స్టోరీస్. పిక్టోరికల్ లాంగ్వేజ్, ఇది గుర్తుపెట్టుకోండి. పిక్టోరికల్ లాంగ్వేజ్ అనేది మనకి కమ్యూనికేట్ చేయడానికి, స్టోరీస్ అనేవి మనకు అర్థమయ్యేలాగా స్టోరీస్ అనేవి కమ్యూనికేట్ చేయడానికి పిక్టోరికల్ లాంగ్వేజ్ అనేది అప్పట్లో యూజ్ చేసేవారు స్కల్చర్స్ డిజైన్స్లో. సో ఇక్కడ ఏం చేసేవారు? నెరేటివ్ చేసేవాళ్ళు. ఏం నెరేటివ్ చేసేవాళ్ళు అంటే స్టోరీస్ని నెరేటివ్ చేసేవాళ్ళు పిక్టోరికల్ లాంగ్వేజ్లో. ఓకేనా? ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నాడు అనమాట. క్వీన్ మాయాదేవి, మదర్ ఆఫ్ సిద్ధార్థ గౌతమ్, గౌతమి బుద్ధ యొక్క మదర్ ఎవరంటే క్వీన్ మాయాదేవి. మాయాదేవి గారి కళ్ళలో డ్రీమ్. ఓకేనా? ఏ డ్రీమ్, ఆవిడ డ్రీమ్లో మనకి అడ్రసింగ్ ద ఎలిఫెంట్ అనేది వచ్చింది అని చెప్తున్నాడు అనమాట. ద క్వీన్ ఈ షోయింగ్ రీసీలింగ్ ఆన్ ద బెడ్ వేర్ యాజ్ అన్ ఎలిఫెంట్ ఈ షోన్ ఆన్ ద టాప్ heading towards the home of the Queen Mayadevi. On the other hand, the description of a Jataka story is very simple, narrative by the clubbing by the event according to the geographical location of the story, like the description of the root Jatakas. ఇలా మనకి జాతక స్టోరీస్లో మనకి మాయాదేవి గురించి ఒక కథ చెప్తున్నాడు అనమాట. మాయాదేవి అంటే ఎవరు? మనకి బుద్ధుని యొక్క తల్లి. ఆమె నిద్రపోతుంటే ఆమె కళ్ళలోకి ఎలిఫెంట్ వచ్చింది. ఓకేనా? ఎలిఫెంట్ అనేది ఎలా వచ్చింది అనేది మనకి ఈ ఆర్టిజంలో చూపించాడు. ఈ కల్చరల్ డిజైన్లో ఆమె బెడ్ మీద నిద్రపోతున్నట్టు ఈమె మాయాదేవి. ఓకేనా? మాయాదేవి ఈవిడ. అయితే ఆవిడ నిద్రపోతున్నట్టు మనకి చూడండి, నిద్రపోతున్నట్టు ఈ పోర్షన్లో మనకు తెలుస్తుంది. అండ్ ఈ ఏదైతే మనకి అప్పర్ పార్ట్లో మనకి ఎలిఫెంట్ అనేది డ్రా చేయడం అనేది జరిగింది. ఎలిఫెంట్ అనేది డిజైన్ చేశారు ఇక్కడ స్కల్చరల్స్లో. ఓకేనా? ఈ ఎలిఫెంట్ అనేది దేనికి నిదర్శనం? పైన అంటే అప్పర్ లూఫ్లో మనకి పైన టాప్లో ఉందంటే ఆవిడ కళ్ళలో వస్తుంది అని చెప్పి మనకి పిక్టోరికల్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు అనమాట. ఆవిడ చుట్టూ చిలకత్తలు కూడా కూర్చుని ఇక్కడ విసనగర్రలతో విసురుతున్నట్టుగా మనకి చూపించాడు. ఇలా ఒక మెయిన్ ఈవెంట్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఆర్టిజంలో వాళ్ళే కాకుండా దాని సరౌండింగ్లో ఉన్నవి కూడా మనకి ఇక్కడ డిజైన్ చేయడం అనేది స్టార్ట్ అయ్యిందని ప్రీవియస్లీ చెప్పాను కదా ఇంతకుముందు. అలానే ఇక్కడ ఇదిలా చూపించాడు చూడండి. ఓకేనా? నెక్స్ట్ రూరు జాతకాలో మనకి బుద్ధిస్ట్వ డీర్ అనే దాని గురించి చెప్తాడనమాట. రూరు జాతకాలో ఒక స్టోరీలో మనకి ఏంటంటే ఒక డీర్ అనేది ఉంటుంది. ఆ డీర్ అనేది ఒక మనిషిని కాపాడుతుంది. ఇక్కడ దండం పెట్టి ఉన్నాడు చూడండి. ఒక మనిషిని కాపాడుతుంది. ఓకేనా? రెస్క్యూ చేస్తుంది అనమాట ఆ మనిషి దానికి ఏమని ప్రామిస్ చేస్తాడు అంటే, నేను ఇక్కడ డీర్ ఉందన్న విషయం, ఓకేనా, ఎన్క్లోజ్డ్ ఇక్కడ చెప్తాడు చూడండి. రిస్క్డ్ బై ద డీర్ ఈజ్ ఆల్సో షోన్ అలాంగ్ విత్ ఇక్కడ చూడండి. అకార్డింగ్ టు ద స్టోరీ, ద మ్యాన్ ప్రామిస్డ్ ద డీర్ ఆఫ్టర్ హీస్ రెస్క్యూస్ దట్ హీ వుడ్ నాట్ డిస్క్లోజ్ దిస్ హీజ్ ఐడెంటిటీ టు ఎనీవన్. ఎవరికి కూడా అక్కడ లేడ్ అనేది ఉంది అనే విషయం ఎవరికి చెప్పనని అతను లేడీకి ప్రామిస్ చేశాడనమాట. బట్ ఏమైంది? వెన్ ద కింగ్స్ మేక్స్ proclamation of the rewards for the disclosing the identity of the deer,
డీర్ గురించి ఏదైతే ఫైండెస్ట్ డీర్ ఉంటుందో దాని గురించి చెప్పిన వాళ్ళకి నేను రివార్డ్ ఇస్తాను అంటే బహుమతి ఇస్తాను అని చెప్పి ఈ కింగ్ అనేవాళ్ళు మనకి ఎప్పుడైతే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడో ఇతను ఏం చేశాడు, డైరెక్ట్గా కింగ్ని తీసుకుని ఆ ప్లేస్కి వెళ్తాడనమాట. టర్న్ హాస్టలైజ్డ్ ద టేకింగ్ ద కింగ్ టు ద సమ్ జంగల్ వేర్ హ్యాడ్ సీ ద డీర్. తను ఎక్కడైతే డీర్ని చూసాడో అక్కడికి జంగల్కి కింగ్ని తీసుకుని వెళ్తాడంట. ఇదంతా కూడా మనకి ఎక్కడ ఉంది, రూరు జాతకాలో ఉంది. ఇక్కడ చూడండి రూరు జాతకాలో ఉంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, ఇది అంతా దేనికోసం, బుద్ధిస్ట్ డీర్ కోసం జరుగుతుంది అనమాట రూరు జాతకాలో. రిస్కింగ్ ఎ మ్యాన్ ఆన్ హిస్ బ్యాక్ టు ద అదర్ ఈవెంట్ ఇన్ ద సమ్ పిక్చర్ ఫ్రమ్ ద డిస్పెక్షన్ ఆఫ్ ద కింగ్ స్టాండింగ్ విత్ హీస్ ఆర్మీ. ఇక్కడ చూడండి కింగ్ అనేవాడు బాణం పట్టుకుని నించున్నాడు. ఓకేనా, హీస్ కింగ్ బాణం పట్టుకుని నించున్నాడు. అండ్ హీజ్ ఆర్మీ అంటే ఇతనితో వచ్చినటువంటి సైనికులతో పాటు వచ్చి అక్కడ నించుని ఉన్నాడు. అండ్ అబౌట్ టు ద షూట్ అండ్ అరో అట్ ద డీర్ని ఏం చేసి బాణం అనేది వేయబోతున్నాడు అని చెప్తున్నాడు. ద మ్యాన్ హూ వాజ్, ఎవరైతే ఇక్కడ ఉన్నారో దండం పెడుతున్నారో ఆ పర్సన్ ఎలా వచ్చాడు, అతను అక్కడికి ఆ కింగ్ అనేవాడు ఎలా వచ్చాడు, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒక స్టోరీ కింద. ఎవరైతే రాజు ఇచ్చేటువంటి బహుమతికి ఆశపడి తనకి హెల్ప్ చేసినటువంటి డీర్ దగ్గరికి తీసుకొచ్చి చంపించడానికి వచ్చాడనమాట. ఇక్కడ చూడండి ఈ రాజు వేటాడేది డీర్, ఇది ఫైండెస్ట్ డీర్. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటి, వీళ్ళ సైనికులు. ఇక్కడ ఉన్నవి ఏంటి, ఇవన్నీ జంగల్ ఇదంతానే. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకే ఈవెంట్లో మనకి రూరు జాతక స్టోరీలో ఒకే ఈవెంట్లో మనకి స్కల్చరల్ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి రాజు హెడ్కి ఏం పెట్టుకున్నాడు, కిరీటం సంథింగ్ ఏదైనా పెట్టుకుని ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా హెడ్కి సంథింగ్ తలపాగా ఏదో పెట్టుకుని ఉన్నారు. వీటిలన్నిటిని ఏమంటారంటే హెడ్డీజెస్ అంటారనమాట. హెడ్డీజెస్ అని కాల్ చేస్తారు. ఇదిగో చూడండి ఇక్కడ రాశాను, కఫ్టెడ్ హెడ్డీజెస్, కాంటెడ్ హెడ్డీజెస్ అంటే తలపాగా అవ్వచ్చు, కిరీటం అవ్వచ్చు, లేకపోతే హెడ్కి ఏదో సింబాలిక్గా సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకుంటే దాన్ని హెడ్డీజెస్ అని కాల్ చేస్తారనమాట. ఇక్కడ ఇంకా చూడండి జాతక స్టోరీస్ బికేమ్ పార్ట్ ఆఫ్ స్తూపా డెకరేషన్. జాతక స్టోరీస్ అనేవి మనకి ఒక స్తూపా డెకరేషన్లో వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఉన్నాయన్నమాట. స్తూపాస్ డెకరేషన్లో జాతక స్టోరీస్ ద్వారా మనకి బుద్ధిజం గురించి, బుద్ధుని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. విత్ ద రైజ్ ఇన్ ద కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద స్తూపాస్ ఇన్ వేరియస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇలానే మనకి ఈ స్తూపాస్ అనేవి మనకి కంట్రీలో చాలా ఏరియాస్లో ఉన్నాయన్నమాట. రీజనల్ స్టైలిస్టిక్ వేరియేషన్స్ ఆల్సో బిలాంగింగ్ టు ద మర్జెస్. రీజనల్గా కూడా అంటే ప్రాంతీయమైనటువంటి కళాఖండాలు రూపొందించడం అనేది జరిగిందని చెప్తున్నాడు. వన్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ఆల్ ద మేల్ ఇమేజెస్ ఆఫ్ ద ఫస్ట్ సెకండ్ సెంచరీలో మనకి అన్ని మేల్ ఇమేజెస్లో సెంచరీస్ బీసీ ఇన్ ద మేల్ ఇమేజెస్లో హెడ్డీజెస్ అనేవి ఉండేవి అనమాట. హెడ్డీజెస్ అంటారు అట్లనే. ఓకేనా, హెడ్డీజెస్ అంటారు. తలకి తలపాగా కానీ సంథింగ్ ఏదో కానీ పెట్టుకొని కనిపిస్తూ ఉంటారనమాట. హెడ్డీజెస్ అనేవి కనిపిస్తున్నాయని చెప్తున్నాడు. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ సెంచరీలో మనకి హెడ్డీజెస్ అనేవి కనిపించేవి. ఆ తర్వాత ఉన్నాయా లేవా అనేది నెక్స్ట్ ఫర్దర్గా తెలుస్తూ ఉంటుంది. ఇన్ మెనీ స్కల్ప్చర్స్ ఇట్ ఈజ్ వెరీ consistent. Some of the sculptures found at the Bharat are displayed in Indian Museum, Kolkata. మనకి బహురత్లో దొరికినటువంటి స్కల్ప్చర్స్ అనేవి కోల్కతా మ్యూజియంలో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి సాంచి స్తూపా గురించి మనకు తెలిసింది, మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చదివే ఉంటాం. సాంచి ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద కల్చరల్ డెవలప్మెంట్లో మనకి బహురత్ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద డెవలప్మెంట్ అనేది సాంచి స్తూపా 1. మాత్ర, గుర్తుపెట్టుకోండి వర్డ్స్, మాత్ర, వెంగి ఇన్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు డిస్టిక్. ఓకేనా, గుంటూరు డిస్టిక్లో ఉంది. స్టైలిస్టిక్ ప్రోగ్రెషన్స్ స్తూపా ఎట్ ద సాంచి. మనకి అక్కడ స్టైలిస్టిక్గా మనకి ప్రోగ్రెసివ్ అనేది ఉంది. సాంచి స్తూపా అనేది 1 అనేది మనకి ఎలా డిజైన్ చేశారనేది చూద్దాం. అది ఎక్కడుంది సాంచి స్తూపా అనేది? గుజరాత్ వెంగి ఆంధ్రప్రదేశ్లో ఉంది.
సారీ upper as well as lower pradakshana are cylindrical path. upper as well as lower ప్రదక్షిణ పదం సిలిండ్రికల్ పాత్ అంటే ఏం లేదు, ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. అప్పర్ అండ్ లోయర్ ప్రదక్షిణ పదం ఆర్ సిలిండ్రికల్ పాత్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలా మనం గుడి చుట్టూరు ప్రదక్షిణలు చేస్తాం కదా, అలా అన్నమాట. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళ చుట్టూ రౌండ్గా సర్క్యులర్గా మూవ్ అయ్యి డౌన్కి వెళ్ళడానికి అనమాట. నెక్స్ట్ వీటికి ఇవి ఏమవుతున్నాయంటే మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ 4 బ్యూటిఫుల్ డెకరేటెడ్ తోరణాస్ అని చెప్తున్నాడు. 4 తోరణాస్ ఉన్నాయని చెప్తున్నాడు. బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి 4 తోరణాస్ ఉన్నాయి. తోరణాస్ నుంచి మనకి వే అనేది ఉంటుందన్నమాట. ఎగ్జిటింగ్కి ఎంట్రన్స్కి కూడా ఈ వేస్ అనేవి తోరణాస్ని యూజ్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది చైత్ర, ఏదైతే టాప్ మోస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని, ఇది అమరిక, ఇది అండ, ఇది మిద్ది అండ్ ఇది వేదిక, ఓకేనా. ఇది చైత్రి. వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వెంగిలో ఉన్నటువంటి వెంగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్తూపాలో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ అండ అనేది మనకి లోపల సర్క్యులర్గా హాల్ అనేది ఉంటుంది. ఆ హాల్లో మనం ప్రేయర్ అనేది చేసుకోవడానికి వెళ్ళడానికి అనమాట. నెక్స్ట్ at the Sanchi Stupa, one narrative get more elaborated. However, the description of the dream episode of the remains very simple, showing the resealing image of the Queen Mayadevi elephant at the top. ఈ స్టోరీ ఎక్కడ ఉంది మనకి, మాయాదేవికి సంబంధించినటువంటి స్టోరీ సాంచి స్తూపాలోనే ఉందని చెప్తున్నాడు అనమాట. ద హిస్టారికల్ నెరేటివ్ సచ్ హ్యాస్ Sigi of the Kushinura, Buddha's visit the Kapilavastu. బుద్ధ ఎక్కడికి విజిటింగ్ వచ్చారంట, కపిలవస్తుకి విజిటింగ్ వచ్చారంట. అది కూడా మనకి ఇక్కడ ఉంది. రామ్గర్ స్తూప, ఇవన్నీ కూడా మనకి మాత్రలో ఉన్నటువంటి అండ్ వెరీ డిఫరెంట్ అనమాట. ఇవన్నీ కూడా మాత్రాల్లో డిఫరెంట్గా ఉంటాయి, అన్ని స్తూపాలు ఒకలానే ఉండవు అనమాట. ఇవన్నీ కూడా మనకి సాంచి స్తూపాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ 3 స్కూల్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 3 స్కూల్స్ ఏంటంటే మాత్ర అండ్ నెక్స్ట్ మాత్ర, సారనాథ్, గాంధార స్కూల్స్. ఈ 3 కూడా ఏంటంటే మనకి కల్చర్స్ డిజైన్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నమాట. 1st century CE అంటే కామన్ ఎరా. గాంధార ఇన్ పాకిస్తాన్. గాంధార అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది మనకి, పాకిస్తాన్లో ఉంది. మాత్ర అనేది మనకి నార్త్ ఇండియాలో ఉంది. వెంగి అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ ద ఆర్ట్ ప్రొడక్షన్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. బుద్ధ సింబాలిక్ ఫ్రమ్ ద గెట్ ఏ హ్యూమన్ ఫ్రమ్ ఇన్ ద మాత్ర. బుద్ధాని మనకి, గౌతమి బుద్ధుని మనకి మాత్రలో హ్యూమన్ కింద, సింబాలిక్ హ్యూమన్ కింద మనకి, సింబాలిక్ ఫ్రమ్ గెట్ ఏ హ్యూమన్ ఫ్రమ్ ఇన్ మాత్రలో మనకి ఒక హ్యూమన్ కింద, అండ్ గాంధారలో కూడా మనకి ఒక హ్యూమన్ కింద స్కల్చరల్ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది. స్కల్చరల్ ట్రెడిషన్ ఇన్ గాంధార హ్యాడ్ ద confusion of the veteran of the pattern of the local Gandhara ట్రెడిషన్లో వాటిని స్కల్చర్ డిజైన్స్ అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్ మాత్ర బికేమ్ సో స్ట్రాంగ్
దట్ ద ట్రెడిషన్స్ సెపరేట్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియా. అదర్ పార్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియాలో మాత్రం అనేది మనకి స్ప్రెడ్ అయిందని చెప్తున్నాను. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద రిగార్డ్ ఇన్ ద స్తూపా స్కల్చరస్ ఫౌండ్ ఎట్ ద స్లాగోస్ ఇన్ పంజాబ్. ఓకేనా, స్లాగోస్ అనేవి ఇగో, స్లాగోస్ అంటే ఇదో ఒక రాక్ కట్ మీద ఒక డిజైన్ అనేది ఉంది కదా, ఇదంతా కూడా మనకి స్లాగో డిజైన్స్ అన్నమాట. ఓకేనా, ద బుద్ధ ఇమేజ్ ఎట్ ద మాత్రా ఈజ్ మోడలేటెడ్ ఆన్ ద lines of the earlier Eksha images, whereas in the Gandhara it has Hellenistic features. Hellenistic features అంటే చాలా గొప్పమైనటువంటి అట్రాక్షన్ అనమాట. మనకి మోస్ట్ బ్యూటిఫుల్ కింద వాటిని డిజైన్ చేయడం అక్కడ జరిగింది. జైనిజం ఉంది కదా, మనకి జైనిజంలో తీర్థంకర్ ఇమేజ్ అనేది ఒకటి మనకి పోర్ట్రేషన్ ఆఫ్ ద కింగ్, తీర్థంకర్ సంబంధించినటువంటి ఒక ఇమేజ్ అనేది బయటపడడం జరిగిందనమాట. అక్కడ మనకి ఏముందంటే హెడ్లెస్ కనిష్క అనేది మనకు అక్కడ లభ్యమైందనమాట. హెడ్లెస్ కనిష్క ఫౌండ్ ఫ్రమ్ ద మాత్రా. ఓకేనా, ఎర్లియర్ జైన్ తీర్థంకర్ ఇమేజెస్ అండ్ పోర్ట్రేషన్ of the kings, especially the king of the headless Kanishka, are also found at the Mathura. Okay, fine. Next, images of the Vaishnava, విష్ణుకి సంబంధించినటువంటి వేరియస్ ఫామ్స్లో మనకి స్కల్చర్స్ అనేవి లభ్యమవడం జరిగింది. ఓకేనా, అంటే మనకి బుద్ధునికి సంబంధించినటువంటి స్కల్చర్సే కాకుండా విష్ణువు అండ్ శివ, వైష్ణవ సంబంధించినటువంటి మెయిన్లీ లింగాస్ అండ్ ముఖలింగాస్ కూడా మనకి అక్కడ స్కల్చర్స్ అనేవి లభ్యమవడం జరిగింది. ఓకేనా, ఫేత్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఎట్ ద మాత్రా, బట్ బుద్ధిస్ట్ ఇమేజెస్ ఆర్ ఫౌండ్ ఇన్ లార్జ్ నెంబర్స్. మనకి బుద్ధిస్ట్కి సంబంధించినటువంటి ఇమేజెస్ అనేవి ఎక్కువ దొరికాయి, ఇవి కూడా ఉన్నాయి మాత్రాలో. ఇట్ మే బీ నోటెడ్ ఇమేజెస్ వైష్ణు అండ్ శివ ఆర్ రిప్రజెంటెడ్ బై దేర్ ఆయుధాస్, వెపన్స్ అంటే తెలుసు కదా, విష్ణువుని ఆయుధం ఏంటి, మనకి విష్ణు యూజ్ చేసేటువంటి ఆయుధం ఏంటి, విష్ణు చక్రం. అండ్ శివుని యొక్క ఆయుధం ఏంటి, త్రిశూలం. సో వీటిని మనం వాళ్ళ ఇమేజెస్లో కూడా వీటిని కూడా స్పెసిఫిక్గా స్కల్చర్స్లో డిజైన్ చేసేవాళ్ళు అనమాట. నెక్స్ట్, ద గార్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ clearly visible and they covered the left shoulder. Images of the Buddha, Eksha, Ekshinis, Saivisht and Vaishnavs డైటీస్ అంటే ఇక్కడ దేవుళ్ళు అని అర్థం. అండ్ వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ గార్మెంట్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళంట, వాళ్ళ బాడీ అనేది చాలా విజిబుల్గా మనకి కనిపించేదంట. వాళ్ళ లెఫ్ట్ షోల్డర్ ఇమేజెస్ అనేవి కూడా మనకి అంటే ఒక సాల్వలాగా కప్పుకున్నట్టుగా, వాళ్ళ షోల్డర్స్ కూడా మనకి కనిపించేలాగా, వాళ్ళ స్కిన్ అనేది అంటే మనకి అది షోల్డర్ అని తెలిసేలాగా వాటిని డిజైన్ చేసేవారు అనమాట. నెక్స్ట్, 2nd century CEలో ఇమేజెస్ ఇన్ మాత్రా గెట్స్ sensible routinely increases. They became pleasures. The trend continues in the 4th century CE also. In later on 4th century CE, massiveness and fleshiness in reduced further. The flesh became more tighted. Flesh అంటే తెలుసు కదా మన శరీరం, స్కిన్, అవన్నీ కూడా మనకి టైట్గా ఉన్నట్టు, అంటే ఒక బాడీ షేప్ని ఇక్కడ మనకి ఎలా ఉంది అనేది డిస్క్రైబ్ చేస్తున్నాడు అనమాట. వాల్యూమ్ ఆఫ్ ద డ్రైపరీ ఆల్సో గెట్ రెడ్యూస్డ్ అండ్ ఇన్ ద 15th and 16th century. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద డ్రైపరీ అంటే వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల యొక్క సైజులను కూడా ఇక్కడ మనకి వాళ్ళు ఈ స్కల్చర్స్లో డిజైన్స్లో చూపించేవాళ్ళనమాట. ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్కల్చరల్ మాస్, ట్రాన్స్పరెంట్ క్వాలిటీ ఇన్ ద రూప్స్ ఆఫ్ ద బుద్ధ ఇమేజెస్ ఇన్ ఎవిడెంట్. మనకి ట్రాన్స్పరెంట్ క్వాలిటీలో బుద్ధ ఇమేజెస్ అనేవి మనకి ఎవిడెన్స్ కింద ఉన్నాయి అంటున్నాడు. అండ్ ఓకేనా, ఇన్ దిస్ పీరియడ్ 2 important school sculptures
in North India are worth noting their traditional center Mathura remained the main part production site, whereas Sarnath అండ్ సార్నాథ్ అండ్ కొసంబి అనేవి మథుర ట్రెడిషన్లో ఈ రెండు ట్రెడిషన్స్ను కూడా చాలా ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ కింద మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. బుద్ధ ఇమేజెస్ ఇన్ సార్నాథ్ హ్యావ్ ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ డైఫరీ కవరింగ్ బోత్ షోల్డర్స్. ఓకేనా. ఇక్కడ ఈ కొంచెం ఇక్కడ చూడండి, ట్రాన్స్పరెంట్ అంటే మనకి లోపల ఉన్నటువంటి బాడీ స్ట్రక్చర్ కానీ మనకున్నటువంటి బాడీ స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్ అనేది క్లాత్ అనే దానిపైన కప్పు ఉండడం వల్ల లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ మనకి కనిపించేలాగా క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సార్నాథ్ సైట్లో మనకి ఇవి కనిపిస్తాయి అన్నమాట. షోల్డర్స్ అండ్ హలో అరౌండ్ ద హెడ్. ఇంకో చూడండి, ఇది హలో అరౌండ్ ద హెడ్, హలో around the head. A folder of the drapery in the Buddha images and the halo around the head. డెకరేషన్ అనేది ఎలా చేసేవారనమాట మథురాలో సార్నాథ్ సైట్లో. ఇవి ఎక్కడ ఉన్నాయి మనకి ఇప్పుడు అంటే మథుర, సార్నాథ్, వారణాసి, న్యూఢిల్లీ, చెన్నై, అమరావతి ఈ మ్యూజియంస్లో మనకి వీటిని ఉంచడం అనేది జరిగింది, ఈ స్కల్చర్స్ని. ఓకేనా. అమాంగ్ ద ఇంపార్టెంట్ స్తూపా సైట్స్ అవుట్ సైడ్ ద గంగోస్టిక్ వ్యాలీ. ఇవే కాకుండా అవుట్ సైడ్ ద గంగోస్టిక్ వ్యాలీలో మనకి కొన్ని ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. అవి ఏంటంటే దెనుమోరి ఇన్ గుజరాత్ ఒక సైడ్ ఉంటుంది ఉందని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ లిటిల్ వేరియేషన్ అనమాట. ఏం పెద్ద వేరియేషన్ ఏం కాదు కానీ వెరీ లిటిల్ వేరియేషన్ ఏంటంటే సిలిండ్రికల్ ఇమేజెస్ విత్ ద ట్రాన్స్పరెంట్ డైఫరీ రిమైండెడ్ ఏ డామినేటెడ్ సెన్సిబిలిటీ. సిలిండ్రికల్ దాని మీద చేసుకుని ఇచ్చేవాడు అనమాట. ఇది చూడండి, మథుర అండ్ గాంధార సైట్స్లో మనకి బుద్ధకు సంబంధించినటువంటి ఈ స్కల్చర్స్లో వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్ని బేస్ చేసుకుని తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఇది డ్రాపరీ అంటే మనకి ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి డ్రాపరీ యూజ్ చేశారు అప్పట్లో అని చెప్తున్నారు. డ్రాపరీ అంటే ఏం కాదు, వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి క్లాత్ అనమాట. ఓకేనా. ఇది హాలోస్ అరౌండ్ ద హెడ్. వాళ్ళ యూజ్ చేసినటువంటి ఫేషియల్ ఫీచర్స్ అనేవి మనకి ఎలా ఉన్నాయి, హెలిస్టేట్గా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఆర్నమెంట్స్ కూడా యూజ్ చేశారు స్కల్చరల్స్లో, బట్ అవి ఏంటంటే చాలా చిన్న ఆర్నమెంట్స్, వెరీ లిటిల్ ఆర్నమెంట్స్ అనేవి యూజ్ చేశారు అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ బుద్ధిస్ట్ మూమెంట్ ఆఫ్ సౌత్ ఇండియాలో బుద్ధునికి సంబంధించినటువంటి మూమెంట్స్ అనమాట. వెంగి ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ మెనీ స్తూపా సైట్స్ లైక్ జగ్గయ్యపేట, అమరావతి, బట్టిపురోలు, నాగార్జునకొండ, గోలి. ఈ సైట్స్లో మనకి బుద్ధునికి సంబంధించినటువంటి స్కల్ప్చర్స్ అనేవి లభ్యమైనవి అనమాట. అవేంటంటే అమరావతి హ్యాజ్ ఏ మహాచైత్ర హ్యాడ్ మెనీ స్కల్ప్చరల్స్ విచ్ ఆర్ నౌ ప్రిస్క్రైబ్డ్ ఇన్ చెన్నై మ్యూజియంలో వీటిని ప్రిస్క్రైబ్ చేశారనమాట. ఎక్కడ దొరికినాయి, అమరావతి సైట్స్లో దొరికినటువంటి మహాచైత్ర ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ కొన్ని వీటిని మనం తీసుకెళ్ళి కొన్ని మ్యూజియంలో పెట్టాము. అండ్ అమరావతి స్తూప ఆల్సో హ్యాస్ ప్రదక్షిణాపథం ఎన్క్లోజర్ విత్ ఇన్ వేదిక ఆన్ విచ్ మెనీ నెరేటివ్ స్కల్ప్చర్స్ ఆర్ డిస్పెక్టెడ్. మనకి ఇందాక ఆల్రెడీ చూసాం కదా, సాంచి స్తూపాలో ఉన్నటువంటి ప్రదక్షిణాపథం అండ్ సర్క్యులర్ ఎంబ్రాయిడరీ దానికి సంబంధించినటువంటి పార్ట్స్ అనేవి ఇక్కడ కూడా అమరావతి స్కల్ప్చరల్ డిజైన్స్లో కూడా స్తూపాస్లో కూడా యూజ్ చేశారనమాట, తోరణాస్ని వాటిని. ఓకేనా. ద తోరణ ఆఫ్ ద అమరావతి స్తూప హ్యాస్ డిసపియర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. డిసపియర్ అయిపోయిందని చెప్తున్నాడు, టైం చాలా అయిపోయేసరికి అది డిసపియర్ అయిపోయింది అని చెప్తున్నాడు. ఈవెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ద బుద్ధ అండ్ జాతక స్టోరీస్ ఆర్ డిస్పెక్టెడ్. మనకి లైఫ్ ఆఫ్ బుద్ధ గురించి జాతక స్టోరీస్లో ఈ తోరణాస్ మీద డెకరేట్ చేసేవారు అనమాట. త్రూ ఇన్ ద అమరావతి స్తూప
there is evidence of the construction activity in the 3rd century BCE. 3rd century BCలో మనకి ఇది ఒక ఎవిడెన్స్ కింద చెప్తున్నాడు. నెక్స్ట్ డెవలప్డ్ ఇన్ ద 1st 2nd century CE. CE అంటే కామన్ ఎరా. లైక్ సాంచి ఎర్లియర్ ఫేజ్ డెవలప్ బుద్ధ ఇమేజెస్ డ్యూరింగ్ ద లాటరల్ ఫేజ్ 2nd and 3rd century CEలో బుద్ధ ఇమేజెస్ అనేవి మనకి డ్రమ్ స్లాబ్ బేస్ చేసుకుని మెనీ అదర్ ప్లేసెస్లో అంటే డ్రమ్ స్లాబ్ బేస్ చేసుకుని ఇలా ఒక డ్రమ్ స్లాబ్ బేస్ చేసుకుని వాటిని డిజైన్ చేశారని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇదిగో ఇది డ్రమ్ స్లాబ్ అనమాట. అంటే స్కల్చరల్ డిజైన్స్లోనే డ్రమ్ స్లాబ్ కింద డిజైన్ చేశారు. ఇవన్నీ తోరణాస్. ఇంకా మనకి ఇవన్నీ కూడా బుద్ధునికి సంబంధించినటువంటి స్టోరీస్ని ఇక్కడ మనకి నెరేటివ్ చేస్తున్నారనమాట ఈ స్కల్చరల్స్లో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం నెరేటివ్ చేస్తున్నారు, లైఫ్ ఆఫ్ బుద్ధ గురించి మనకి జాతక స్టోరీస్లో బుద్ధ లైఫ్ గురించి చెప్తున్నారనమాట. బుద్ధ లైఫ్ అనమాట. అంటే బర్త్ ఈవెంట్ నుంచి డెత్ ఈవెంట్ వరకు కూడా బుద్ధుని యొక్క పుట్టిన కాడి నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈవెంట్స్ని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్కల్చరల్ డిజైన్స్లో నెరేటివ్ చేస్తున్నారు స్టోరీస్ కింద. డ్రీమ్ ఆఫ్ మాయాదేవిది కూడా మనకి ఈ జాతక స్టోరీస్లో చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి నెంబర్ ఆఫ్ జాతక స్టోరీస్ బేస్ చేసుకొని ఈ కల్చరల్ డిజైన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో ఈ కల్చరల్ డిజైన్స్ అనేవి మనకి నాగార్జునకొండ గోలీలో కూడా మనకి 3rd century BCలో కనుగొనడం అనేది జరిగిందనమాట. అప్పటికి ఇవి అక్కడ ఉన్నవని చెప్పి కల్చరల్ డిజైన్స్ అనేవి అమరావతి స్కల్ప్చరల్స్ ఆర్టిస్ట్ ఎట్ ద నాగార్జునకొండ గోలీ మర్జ్డ్ క్రియేట్ the effect of the surface of the body which is suggestive nature and the looking very independent Buddha అని కూడా మనకి ఈ నాగార్జునకొండ సైట్స్లో మనకి ఎస్కలేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఫౌండ్ ఎట్ ద అమరావతి నాగార్జునకొండ గుంటపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్. గుంటపల్లి ఈజ్ ఏ రాక్ కట్ కేవ్ సైట్ నియర్ ఏలూరులో మనకి గుంటపల్లిలో రాక్ కట్ కేవ్స్ అనేవి ఉన్నాయన్నమాట. స్మాల్ అపిసైడల్ అండ్ ద సర్క్యులర్ చైత్రాస్ అనేవి మనకి హాల్స్ ఎస్కలేట్ చేయడం అనేది జరిగింది. ఎస్కలేట్ చేయడం అంటే తెలుసు కదా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని తవ్వి కనుగొన్నారన్నమాట. 2nd century BCలో మనకి important sites were rock cut stupa have been excavated in Anakapalli near Visakhapatnam. Anakapalli near Visakhapatnamలో కూడా మనకి ఒక సైట్ అనేది కనుగొనడం జరిగిందనమాట. కర్ణాటక శాంతి ఇన్ గుల్బర్గ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ద లార్జెస్ట్ స్తూపా సైట్ excavated so far. It also has a stupa like one of the Amaravati decorated with a sculptural relief. ఇదిగో చూడండి, ఈ స్కల్చర్ నాగార్జునకొండలో దొరికినటువంటి స్కల్చరల్ డిజైన్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి జాతక స్టోరీకి సంబంధించి ఒక స్టోరీని నెరేటివ్ చేస్తున్నాయి. Construction of a large number of stupas does not mean that there were no constructed టెంపుల్ ఆర్ విహారాస్ అండ్ చైత్రాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం కాదు వాళ్ళ మెయిన్ ఎయిము. అండ్ వాటిలో బేస్ చేసుకుని వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ మనకి జాతక స్టోరీస్ అనేవి అండ్ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ కొన్ని టెంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎక్కడ మనకి సిమిలర్ కన్స్ట్రక్షన్ టెంపుల్స్ ఎట్ ద Guntapalli are also worth monitoring along with the images of the Buddha. Other Buddhist images of the Bodhisattvas like Avalokitesvara
అవలంకోటేశ్వర, పద్మపాణి, వజ్రపాణి, అమృతపాణి, మైత్రబుద్ధ ఇవన్నీ కూడా మనకి ఈ స్కల్ప్చరల్స్ డిజైన్స్లో దొరకడం అనేది జరిగిందనమాట. విత్ ద రైజ్ ఆఫ్ ద వజ్రపాణి బుద్ధిజం, మెనీ బుద్ధిస్ట్ ఇమేజెస్ వర్ యాడెడ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద representation of the certain qualitatives as the propagated by the Buddhist religions. బుద్ధిస్ట్ రిలీజన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్కి ఈ వజ్రపాణి, పద్మపాణి, బుద్ధిస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ సైట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం కేవ్ ట్రెడిషన్స్ గురించి అండ్ వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి కేవ్ ట్రెడిషన్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ క్లాస్ ఏదైతే ఉందో 4th చాప్టర్ చాలా లెందీ టాపిక్. ఒకే వీడియోలో నేను చెప్పినా మీరు ఎక్కువ టైం అనేది వినడం కష్టం. సో ఈ టాపిక్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ టాపిక్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ టాపిక్స్ అనేవి ఎండ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and please share and subscribe and like the video. Thank you for the watching.